మీ ఇంట్లో కరివేపాకు చెట్టు ఆకులు ఇలా పసుపు రంగులోకి మారి రాలిపోతున్నాయా? చెట్టు ఎంత కాపాడదామనుకున్నా రోజు రోజుకి ఎండిపోతుందా? ఆగండి. ఆ పసుపు ఆకులు తెంపేయకండి. మీ మొక్కను పారేయకండి. ఈరోజు నేను చెప్పబోయే ఈ ఒక్క చిట్కాతోటి పసుపు రంగులోకి మారిన ప్రతి ఆకు కేవలం 5 రోజుల్లో దట్టంగా గాఢమైన పచ్చదనంతో మెరిసిపోతుంది. దీనికి కావాల్సింది మీరు పారబోసే బియ్యం కడిగిన నీళ్ళు, ఇక మన ఇంట్లో ఉండే కాఫీ పొడి మాత్రమే. ఈ రెండింటిని కలిపిన తర్వాత కరివేపాకు చెట్టులో ఎలాంటి అద్భుతం చేస్తుందో తెలిస్తే మీరే షాక్ అయిపోతారు. ఈ వీడియో చివరిలో ఒక చిన్న సీక్రెట్ మిస్టేక్ గురించి చెప్పబోతున్నాను. అది తెలియకుండా ఈ లిక్విడ్ పోస్తే మీ మొక్క ఆకులు పూర్తిగా మాడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి చివరి వరకు ఖచ్చితంగా చూడండి. ఇకపోతే అసలు కరివేపాకు ఆకులు పసుపుగా ఎందుకు మారుతున్నాయో తెలుసా? మట్టిలో నైట్రోజన్, ఐరన్ లోపం రావడం వల్ల, మట్టికి ఉండాల్సిన యాసిడ్ తత్వం తగ్గిపోవడం వల్ల, మట్టిలో పోషకాలు లేనప్పుడు ఆకుల్లో క్లోరోఫిల్ అంటే పత్రహరితము చనిపోయి పసుపుగా మారిపోతుందన్నమాట. మనం మార్కెట్లో దొరికే రసాయనాలు వాడితే చెట్టు తాత్కాలికంగా పచ్చగా ఉన్న వేళ్ళు దెబ్బతింటాయి. ఇకపోతే బియ్యం నీటిలో కాఫీ పొడి వేసి కలిపితే ఏమవుతుంది, లేకపోతే కాఫీ పొడి ఉట్టి కుండీలో వేస్తే ఏమవుతుంది అని నేను క్లియర్గా చూపిస్తాను అనమాట. ఇదిగో ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ చాలా బాగా పనిచేస్తుంది. ఎప్పటికప్పుడు మట్టిని లూజ్ చేస్తూ ఉండండి. అయితే అప్పుడే మంచిగా ఆకులు వస్తాయన్నమాట. ఇకపోతే ఇందులో బియ్యం కడిగిన నీళ్ళలో అయితే నైట్రోజన్, అమైనో యాసిడ్ మరియు వేళ్ళకు జీవం పోసే బ్యాక్టీరియా ఉంటుందన్నమాట. అది పసుపు రంగులో ఉన్న ఆకులను ఆకుపచ్చ రంగులోకి వేగంగా మారుస్తుంది. కాఫీలో అయితే కరివేపాకు చెట్టుకు స్వభావమైన యాసిడ్ మట్టి అంటే చాలా ఇష్టం అనమాట. కాఫీ పొడి pH స్థాయిని సరిచేసి ఐరన్ లోపాన్ని తక్షణమే భర్తీ చేస్తుంది. 1 లీటర్ బియ్యం కడిగిన నీటిలో 1 స్పూన్ కాఫీ పొడి వేసి బాగా మిక్స్ చేసి 5 నిమిషాలు పక్కన పెడితే చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట. మొక్కకు అది ఎలా తయారు చేయాలో పూర్తిగా చూపిస్తాను. కరివేపాకు అందంగా రావాలంటే మాత్రం ఇలాంటి ఫెర్టిలైజర్స్ తప్పకుండా ఉపయోగించాలి మీ ఇంట్లో. ఇవి ఉపయోగిస్తేనే బెస్ట్ రిజల్ట్ వస్తుంది అనమాట. చూడండి, ఇంత పచ్చ కరివేపాకు రావాలంటే మాత్రం చూడబోతున్న లిక్విడ్ ఫెర్టిలైజర్ తయారు చేసుకొని ఇవ్వాల్సిందే అనమాట. ఇకపోతే బియ్యం కడిగిన నీళ్ళు అనమాట. బియ్యం కడిగిన నీళ్ళను 1 లీటర్ నీళ్ళలో 1 స్పూన్ కాఫీ పౌడర్ వేసిరనుకో చాలా సూపర్గా పనిచేస్తుంది కరివేపాకు చెట్టుకు. అయితే ఈ మిశ్రమాన్ని 10 రోజులకు ఒకసారి ఉపయోగించండి. 1 స్పూన్ వాడుతున్నా, ఎక్కువ కాదు. కాఫీ పొడి తప్పకుండా ఉపయోగించండి. మీరు 1 అవర్ ఉంచుకోవచ్చు, 24 అవర్స్ పక్కకు పెట్టేసుకోవచ్చు. ఇది ఒక్క కరివేపాకు చెట్టుకనే కాదు, మిగతా అన్ని చెట్టుకు ఉపయోగించవచ్చు. ఇకపోతే ఇప్పుడు నేను చెప్పబోయే సీక్రెట్ వార్నింగ్ జాగ్రత్తగా వినండి. కాఫీ పొడి ఎక్కువైతే తొందరగా పచ్చగా అవుతుంది అనుకొని ఎక్కువ వేస్తే మట్టి అధికంగా యాసిడ్గా మారి మొక్క వేళ్ళు కాలిపోతాయి. లీటర్కి 1 స్పూన్ మాత్రమే వాడాలి. అలాగే ఈ లిక్విడ్ పోసిన రోజు మొక్కకు అంటే 4 to 5 అవర్స్ ఎండ తగలడం చాలా అవసరం అనమాట. గాఢమైన పచ్చటి ఆకులతో గుత్తులుగా ఉన్న కరివేపాకు రావాలంటే మాత్రం ఈ ఫెర్టిలైజర్ని కొద్దిగా వాడండి. ఇకపోతే పసుపు రంగులో ఉన్న కరివేపాకు చెట్టు డార్క్ గ్రీన్ కలర్లోకి సరికొత్త చిగుళ్ళతో కలకలలాడుతూ ఉండాలంటే మాత్రం ఈ ఫెర్టిలైజర్ను తప్పకుండా ఉపయోగించాలి. ఇకపోతే అయితే అసలైన సర్ప్రైజ్ మీకోసం నెక్స్ట్ వీడియోలో రాబోతుంది. నెక్స్ట్ వీడియోలో అసలు రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే కరివేపాకు చెట్టు కాడ దళసరిగా మారి రెమ్మకు 100 ఆకులు దట్టంగా పెరిగేలా చేసే మరొక హోమ్ మేడ్ సీక్రెట్ స్ప్రే గురించి చెప్పబోతున్నాను. ఈ వీడియో మీ గార్డెన్ అనుభవాన్ని మరో లెవెల్లో తీసుకెళ్తుంది అన్నమాట. ఈ వీడియో మిస్ అవ్వకూడదు అంటే ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేయండి. ఇకపోతే ఇట్లాంటి వీడియోల కోసం మాత్రం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దనమాట. లైక్ చేయండి, హైప్కినంగా చేయండి. ఇలాంటి మొక్కల వీడియోల కోసం నా ఛానల్ ఎప్పటికప్పుడు వీక్షిస్తూ ఉండండి. ఫెర్టిలైజర్సే కానీ పెస్టిసైడ్సే కానీ దొరుకుతాయి. ఇంకా ఏంటంటే హెల్ప్ అంటే మన హెల్త్కు బెనిఫిట్స్ చేసి
అంటే ఆయుర్వేదిక్ ప్లాంట్స్ గినంగా ఉన్నాయన్నమాట. మీకు కావాలంటే దాని గురించి వివరాలతోటి నా ఛానల్లో ఉన్నాయి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అన్నీ కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఇకపోతే ఇంకేమైనా మీకు మొక్కల గురించి డౌట్లు ఉన్నా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకేమైనా విషయాలు తెలుసుకోవాలన్నా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకేమైనా అంటే పూల మొక్కల గురించి డీటెయిల్స్ కావాలన్నా నాకు ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. మరొక వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం.